రాష్ట్రంలో మరొక దీర్ఘకాలిక దోపిడీకి తెరలేచింది. నిన్నటి రోజున రాష్ట్ర కేబినెట్ సమావేశమై అమరావతిలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సంబంధించి స్విచ్ ఛాలెంజ్కి ఆమోదం తెలిపారు. స్విచ్ ఛాలెంజ్ అనే విధానం లోపభూయిష్టమైందని, ఆ విధానం సరైనది కాదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో ఏర్పాటైన కమిటీ వారి తాలూకా రిపోర్ట్ను కూడా కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. కేంద్రం కూడా ఆ సూచనల్ని పలు రాష్ట్రాలకు కూడా పంపడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ రాష్ట్ర శ్రేయస్సును కోరుకున్న అన్ని వర్గాల వారు కూడా ఈ విధానం మంచిది కాదు, అంతర్జాతీయ స్థాయిలో బిడ్డింగ్కి వెళ్ళండి, ఒక మంచి రాజధాని మనకు కావాలి, ఒక అందమైన రాజధాని మనకు కావాలి, అన్ని సౌకర్యాలున్న రాజధాని మనకు కావాలి, కానీ దోపిడీ రాజధాని మనకు వద్దు అనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మేధావులు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ చెప్పినప్పటికీ కూడా అవన్నిటినీ కూడా పెడచెవిన పెట్టి మూడు విడతలుగా అభివృద్ధి చేయవలసిన 15 సంవత్సరాలకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ని మరి సింగపూర్ కంపెనీ అయిన అసెండస్, సన్బ్రిడ్జ్, సెమ్కార్స్తో కూడుకున్న ఒక కన్సార్షియంకి ప్రభుత్వం కట్టబెట్టడం చాలా శోచనీయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇందులో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే స్థలం మనది, భూమి మనది, దాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన డబ్బు సుమారు 5,700 కోట్ల రూపాయలు డబ్బు మనది. ప్రజాధనం వారు పెడుతుంది 306 కోట్ల రూపాయలు వారి తాలూకా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, వారి పెట్టుబడి. వారికి వచ్చి 58%, సింగపూర్ కంపెనీలకి మన రాష్ట్ర ప్రభుత్వం వాటా 42%. ఇది చాలా విడ్డూరంగా ఉంది. భారతదేశ చరిత్రలో ఎక్కడ ఎప్పుడూ కూడా కడిగి వినని రీతిలో ఈ స్విచ్ ఛాలెంజ్ విధానంలో ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి లాలూచిపడిన ఇటువంటి దోపిడీ ఎక్కడా జరగలేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. దీర్ఘకాలిక దోపిడీ ఎందుకన్నామంటే ఈ కాంట్రాక్ట్ ఈ ఒప్పందం కాల పరిమితి సుమారు 15 సంవత్సరాలు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఒక ఫేజ్ పని అయింది,
రెండో ఫేజ్లో మళ్ళీ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ట్రాన్స్పరెన్సీగా మళ్ళీ ఇంకొక మీటింగ్ పిలుచుకుందాం, అప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం దాన్ని ఆలోచన చేసుకుందామనే ఆలోచన కాకుండా రెండో 10 సంవత్సరాలు ఇంకో 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మూడోది పిలుచుకుందాం దానికి అవసరమైనది కాకుండా ఈ విధంగా ప్రజాధనాన్ని దోపిడీ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎవరైనా దీని మీద మాట్లాడితే ఇది తప్పని చెప్తే వారు ప్రజా వ్యతిరేకులు, అభివృద్ధికి ఆటంకపరచడానికి అభివృద్ధి నిరోధకులు అని మాట్లాడుతున్నారు. లేదు అంటే వారి మీద వచ్చి బురదల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము దీని మీద డిమాండ్ చేస్తున్నాం. ఇది పూర్తిగా ఈ కంపెనీకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా పూర్వ పరిచయాలతో వారి తాబేదారులు, వారికి సంబంధించిన వ్యక్తులు సింగపూర్ కంపెనీలో వెనక ఉంటూ దోపిడీ చేయడానికే ఈ కార్యక్రమం జరుగుతుందనేది నిర్దిష్టంగా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ మేము చెప్తున్నాం. కాదు అంటే ఏ విచారణైనా వేయమనండి, విచారణలో నిజాలు నిరూపిస్తామని చెప్తున్నాం. ఇది ఎక్కడ విడ్డూరం అండి? మామూలుగా మన ఊర్లో డెవలప్మెంట్కి ఇచ్చుకుంటేనే 40% 60% ఇస్తారు. డెవలప్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఆ స్థలం తాలూకా విలువను బట్టి 40% ఇవ్వడం, 60% ఇవ్వడం, 40 నుంచి 60% ఇచ్చుకుంటారు. పెట్టుబడి అంతా కూడా ఆ డెవలపరే పెట్టుకుంటారు. కానీ ఇక్కడ వచ్చి భూమి మనది, పెట్టుబడి మంది, వాళ్ళు వచ్చి దగ్గరుండి పని చేయిస్తారట. అందుకే నిన్నగాక మొన్న జపాన్ సంబంధించిన మాకీ అసోసియేట్స్ ఆ ఎండి ఒకటి చెప్పాడు, జపాన్లో చెప్పాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో అంతా అవినీతిమయం, అంతగా రాజకీయ ప్రమేయం, ముందుగా జరిగిన ఒడంబడికలు ఒప్పందాల ప్రకారమే అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి తప్ప అక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, అధికారులకు అసలు విలువ లేదు. వారి మాటకు వచ్చి ఎక్కడా కూడా కట్టుబడట్లేదు. పూర్తిగా కూడా రాజకీయ నాయకులు చెప్పు చేతుల్లోనే, అక్కడున్న ప్రభుత్వం చెప్పు చేతుల్లోనే నడుస్తుందని చెప్పడం జరిగింది. అట్టాసంగా వారికి కోర్టు నోటీస్ ఇచ్చారు. సరే, నోటీస్ ఇచ్చే లేఖల పరంగా వారు చూస్తారు. కానీ ఆ మాటలు ఆ సంస్థ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒక అంతర్జాతీయ సంస్థ ఇటువంటి అపవాదులు మనం వేసిందంటే నిప్పు లేకుండా పొగ వస్తుందా అని చెప్పి అడుగుతున్నాం. అంతేకాకుండా నిన్నగాక మొన్న ఇంకో సంస్థ సిఎంఎస్ అనే సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ వారు తాలూకా సర్వే చేసి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా సర్వే చేసిన తర్వాత అవినీతిలో ఆంధ్రప్రదేశే మెండిగా ఉంది, 1-2 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నదని చెప్పడం ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. దీనంతటికీ కూడా అర్థం పడుతున్నాయి. జరుగుతున్న పరిణామాలకి, వస్తున్న సర్వే పెద్దలు చెప్తున్న మాటలకి అందరికీ కూడా ఒకదానికొకటి తోడొస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి నాయకులు కాబట్టి ఇవాళ నేనేం చేసినా 5 సంవత్సరాలు సరిపోతుంది అనుకుంటే ఇది రాచరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం.
చేసిన ప్రతి అవకతవకలకి, ప్రతి అవినీతి కార్యక్రమానికి, ప్రతి దోపిడీకి ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా మంచి రాజధాని కావాలని, సుందరమైన రాజధాని కావాలని, అందుబాటులో ఉన్న రాజధాని కావాలని, ప్రజా రాజధాని కావాలని కోరుకుంటున్నాం తప్ప ఇలాంటి దోపిడీ రాజధానికి పూర్తిగా మేము వ్యతిరేకం. ఈ దోపిడీకి వ్యతిరేకం. వైఎస్ఆర్సీ పార్టీ దీని మీద ప్రజల తరపున ప్రజాధనానికి రక్షకుగా మేము పోరాటం చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళ రాష్ట్రంలో పరిస్థితులు మనం చూస్తున్నాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. కొన్ని ఏదో ఒక వరి పంటకి ధర లేదనుకుంటే, కొన్ని జొన్న పంటకు ధర లేదనుకుంటే, కొన్ని కందులు కనుక్కుంటే, కొన్ని మినుములు కనుక్కుంటే, కొన్ని మిర్చి కనుక్కుంటే, కొన్ని పత్తి కనుక్కుంటే కాదు. పండిన పంట ఏ పంట వేసినా సరే అన్ని ప్రధానమైన సుమారు 25 పంటల వరకు కూడా ఏ పంటకు కూడా ఇవాళ రాష్ట్రంలో రైతుకి గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఇటువంటి హీనమైన పరిస్థితి వ్యవసాయ రంగంలో ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏనాడు కూడా జరగలేదు. ఈ రాష్ట్రం ఇవాళ జరుగుతున్న పరిస్థితులు. ఈ రాష్ట్రం పుట్టి 56వ సంవత్సరంలో పుట్టింది. ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా మనం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది భాషాభక్తి రాష్ట్రాల్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు దాపరించలే. తీవ్ర సంక్షోభంలో ఉంది వ్యవసాయం, తీవ్ర సంక్షోభంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని చెప్పి. ఇవాళ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటూ ఈ ముసుగులో, ఈ సంక్షోభంలో మంత్రులు పత్తి పంటకు వచ్చి సీసీఐతో కొనిపిస్తే మధ్య దళాలుగా మంత్రులు తయారై సామాన్య పాపం రైతు దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి వాటన్నింటినీ దళాలుగా కొని ఆ రైతుకి అందవలసిన సహాయాన్ని దళాలుగా మంత్రులు దోచుకు తింటున్నారు. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో మిర్చి రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. మిర్చి పంట ముందుకు వస్తుంది, వచ్చేసి పంట చేతికొచ్చింది, కోతకొచ్చింది, మార్కెట్లో వస్తుంది. వ్యాపారస్తులు, దళారులు దాన్ని దోచుకు తినడానికి అప్రమత్తం ఉన్నారు. ప్రభుత్వం మేల్కోండి, మీరు మార్కెట్లో ఇంటర్వెన్షన్ అవ్వండి, ధర స్థిరీకరణ ప్రయత్నం చేయండి అని చెప్పి సుమారు 3 నెలల నుంచి గొంతుకు చాడుతున్నాం. ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రజావాణి వినిపిస్తున్నాం. మాతో పాటు రైతు సంఘాలు కూడా ముందుకు వచ్చాయి, వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిమ్మకి ఎత్తినట్టు అలాగా చేమకుట్టినలాగా ఉన్నది. సాక్షాత్తు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ జరుగుతున్నప్పుడు మిర్చియార్టీకి పోయి అక్కడ రైతుల తరపున ప్రభుత్వానికి వచ్చి డిమాండ్ చేయడం జరిగింది, లేఖలు రాయడం జరిగింది, గొంతెత్తి చించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఫలితంలే. అట్టాసంగా చెప్పారు వాళ్ళ మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పారు రేపటి నుంచి మార్కెట్తో మిర్చిని కొంటా ఉన్నారు. కానీ ఒక్క కాయ కూడా, 1 కిలో మిర్చిని కూడా కొనే పాపాన్ని పోలే. దానివల్ల ఇవాళ మిర్చి రైతులు పూర్తిగా కూడా నాశనం అయిపోయారు. వారి దిక్కుతో పరిస్థితులు ఉన్నది. పసుపు రైతులు చూసుకున్నా సరే అదే పరిస్థితి. చెప్తున్నారు మేము వచ్చి 15,000 రూపాయలు కిలోకి ఇస్తామంటున్నారు, క్వింటాల్కి ఇస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అది ఎవరికి అందుతుందో చూడండి. మీ పార్టీ కార్యకర్తలు, మీ దళారులు, మీ మంత్రులు ఆ ముసుగులో దోచుకు తింటున్నారా లేదా ఇదని అడుగుతున్నాం.
సామాన్య రైతుకి ఎవరికి ఇచ్చారో ఇంటింటికి వెళ్ళి చూడండి. అవును, నాకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సహాయం అందిందని చెప్పి ఎవరైనా చెప్తే మేము తలదించుకుంటాం. ఆ పరిస్థితి లేదు ఇవాళ. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించలే. ఏదైనా ఒక పంట వస్తుందంటే ఆ పంట ఎంత దిగుబడి వస్తుంది, ఎంత ఉత్పత్తి అవుతుంది, ఆ ఉత్పత్తులు వచ్చి ఈ డొమెస్టిక్ మార్కెట్లో మన రాష్ట్రంలోనే అమ్ముతారా, అది అవుతుందా, లేదు పై రాష్ట్రానికి ఎక్స్పోర్ట్ చేయాలా, లేదు ప్రభుత్వమే దాన్ని ప్రొక్యూర్ చేయాలా అనే ఒక విధానాన్ని రూపొందించుకొని తద్వారా కార్యక్రమాలు చేయాలి. ఇవాళ కొత్తగా వ్యవస్థ పుట్టలే, కొత్తగా ఇవాళ వచ్చి మార్కెటింగ్ శాఖలు రాలే. వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి వచ్చాయి ఈ వ్యవస్థలు. కానీ వాటిని లెక్కలో తీసుకోరు. వాటి తాలూకా పూర్వపరాల గురించి పరిశీలించరు. ఎంతసేపు కూడా నాకేమొస్తుంది, నాకు దీనివల్ల ఈ విధానం వల్ల వస్తుంది, మా 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 కార్యకర్తకి ఏ లాభం వస్తుంది, ఏ రకంగా అవినీతి జరుగుతుంది, ఇదే తప్ప ఇంకే పని కూడా ఇవాళ ప్రభుత్వానికి లేదు. ఈ రకంగా ఇవాళ రైతు పూర్తిగా కూడా కుదేలైపోతున్నాడు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పూర్వం ఒక నానుడు ఉన్నదో, ఆయనకి మనసులో ఉన్న మాట ఏదైతే ఉందో, వ్యవసాయం సొంత దండగానే ఆయన అభిప్రాయం ఏదైతే ఉందో, ఆ అభిప్రాయం ద్వారా ఇవాళ రైతుల్ని, అన్నం పెట్టే రైతుల్ని, అన్నం చేయి చాచే రైతులుగా ఇవాళ తయారు చేశారు ఇవాళ రాష్ట్రంలో అని చెప్పని ఇవాళ అంటున్నాం. దీని మీద నిన్న మొన్న మేము ధర్నా చేస్తే వేలాది మంది రైతులు వచ్చి వారు ఆవేదన చెప్పుకుంటే ప్రభుత్వం ఒత్తిడి తీసుకుంటే దాని రాజకీయ కోణంలో ఇవాళ చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి మేము చెప్తున్నాం, మీరు ఎన్ని అవాకులు పెట్టినా, ఎన్ని మా మీద అభ్యంతరం వేసినా మాకు అభ్యంతరలే, కానీ ఆ రైతును ఆదుకోండి. ఇప్పటికైనా మీరు రైతు కోసం ఆలోచన చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల మరి వాళ్ళకి మక్కువ లేదు. ప్రతి పంటకి కూడా ఇవాళ దీనమైన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు దాపరించలేదు. ఇవాళ రైతుల కోసం ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి 2 రోజులు దీక్ష చేస్తున్నాం. ఇంకా ఇది పోరాటం చేస్తాం. రైతుకి ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టమైన కదా వైఎస్ఆర్సీ పార్టీ మా పార్టీ ఉంటుంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉంటాడనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాం. ఇక 3వ అంశం, నిన్న రోజున క్యాబినెట్ మీటింగ్ అవుతున్నప్పుడు ఒక కార్ల కంపెనీ గురించి చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడడం జరిగింది. మేము అప్పుడు వోక్స్వాగన్ కంపెనీని తీసుకొస్తే బొత్స సత్యనారాయణ గారు దాన్ని పంపించేశారు, ఆయనకి ప్రమోషన్ వచ్చింది అని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇది ప్రతిపక్షంలో ఉంటూ ఇదే అంశం 11 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బుని నువ్వు ఏదైతే ఏ వోక్స్వాగన్ కంపెనీకి ఏ రిప్రజెంటేటివ్ అయితే ఇంటి సొంతలుగా చూసుకున్నానని చెప్పావో, నీ మాటలు చూసి మోసపోయి మేము కూడా అతనితోనే చేసినప్పుడు అతను ప్రభుత్వాన్ని ట్రీట్ చేసిన విధానం జరిగినప్పుడు నువ్వు డిమాండ్ చేసావు, సిబిఐ ఎంక్వైరీ వేయండి, నిజాలు తెలుస్తాం అని డిమాండ్ చేసావు. ఆ ప్రకారం ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసాం. ఆ ప్రకారం సిబిఐ తాలూకు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందో చూసుకోండి. ప్రభుత్వానికి కానీ మాకు కానీ ఎవరికి దీంట్లో ప్రమేయం లేదు. విల్ఫుల్గా అతను చీట్ చేశాడు, దాంట్లో కొంత అశ్రద్ధ జరిగింది అని చెప్పడం జరిగింది. అవునా కాదని అడుగుతున్నాం. అయినప్పటికి కూడా నీ మేడ మీద నువ్వు డిమాండ్ చేశావని నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి మేము చేశాం. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు ఎన్నో మంది దృష్టికి వస్తున్నాయి. బొగ్గు నుంచి కరెంటు వరకు నీ దోపిడీ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియదు కాదు. దాని మీద డిమాండ్ చేశాం. శతాబ్ది భూముల్లో జరుగుతున్న అవినీతిని మీరు నీ కుమారుడు కలిపి దోచుకున్న విధానాన్ని మేము డిమాండ్ చేశాం. దాని మీద ఎంక్వైరీ చేయమన్నాం. వేయలే. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీ గురించి సామాన్యులు కూడా ఇవాళ వేరెత్తి చూపెట్టే రకంగా ఇవాళ రాష్ట్రంలో ఉందని చెప్పి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేశాం. ఎక్కడ ఎంక్వైరీ లేదు. పైపెచ్చు అధికారుల్ని దండించే పరిస్థితికి వచ్చారు ఇవాళ. దాంతోపాటు ఇవాళ జరుగుతున్న దోపిడీ, ఇవాళ రాజధాని పేరిట జరుగుతున్న ఈ గుప్త దోపిడీని, దేనికైనా దోపిడీ మీద ఇవాళ ఎంక్వైరీ
లేదు విచారణకు సిద్ధం కానీ అడుగుతున్నాం. రాలే. అవినీతితో అధికారాలు సంపాదించుకోవడానికి ఓటు నోటు కేసులో నీ తాలూకు వాయిస్ అక్కడ వస్తే దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీలే. ప్రజాస్వామ్యం అపాసు చేసిన స్థితిలో ఇవాళ ఉన్నావు. దమ్ము ధైర్యం ఉంటే నిజంగా విలువలు ఉన్న నాయకులు అయితే వీటి మీద కోర్టుకు వెళ్ళి మళ్ళీ స్టే తెచ్చుకోకుండా ఎంక్వైరీకి సిద్ధమా అని చెప్పి అడుగుతున్నాం. నీకు ఆ ధైర్యం లేదని మాకు తెలుసు. నీది పిరికి గుండె అని తెలుసు. ఊరికి నేను మాటలతో తప్ప చేతుల్లో నువ్వు కావాలనే విషయం నీ రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా సరే తెలుసు. మేనేజ్మెంట్కి తప్ప ఎప్పుడు మేనేజ్ చేసుకుని బతకడానికి తప్ప స్వచ్ఛందంగా ఎప్పుడు కూడా నువ్వు రాలేదని తెలుసు. స్వశక్తిగా నీకు నువ్వు రాజకీయాల్లో ప్రజల ముందు రాలేదనే విషయం మాకు తెలుసు. ఎవరో ఒకరు అండతోనో ఎవరో ఒకరు మోసం చేసో మీరు రాజకీయాల్లోకి వస్తారు తప్ప స్వచ్ఛతగా రాజకీయాల్లో ధైర్యంగా వచ్చే ధైర్యం మీకు లేదని మాకు తెలుసు. అయినప్పటికీ కూడా నీ సహజసత్వం తెలిసినప్పటికీ కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఏ ఒక్కదాని మీద ఎంక్వైరీకి వచ్చినా మేము సిద్ధం. లేదు మళ్ళీ మా మీద ఆరోపణలకి మీరు ఎంక్వైరీ చేసుకొని నిజాయితీ నిరూపించి ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా పెట్టండి. మేము దానికి తలంచుకొని మేము క్షమాపణ చెప్పడానికి తయారుగా ఉంటాం. కానీ ఇలాంటి చెరువుల పథకాలు మాట్లాడి ఏదో అనుకుంటే అది స్వాస్థ్యం కాదని చెప్తూ జరుగుతున్న ఈ దోపిడీకి ఈ రాజధాని పేరు జరుగుతున్న ఈ శిక్షాలని విధానానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఈ విధానాన్ని ఇది దోపిడీగా దీర్ఘకాలిక దోపిడీగా దీన్ని వర్ణిస్తూ దీని మీద అంతటి పోరాటంగానే సిద్ధమని తెలియజేస్తున్నాం. ఓకేనా? ఇంకేం లేదు బాబు. ఓకే, థ్యాంక్ యూ.